హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనము ఒకే బ్యాటర్ తోటి ఎంతో టేస్టీగా ఉండే సాఫ్ట్ ఇడ్లీని అలానే క్రిస్పీగా ఉండే దోశల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఎన్నో ప్రోటీన్స్ నుండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి పిండితోటి రాగి ఇడ్లీని రాగి దోశల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా చాలా టేస్టీగా వస్తాయండి. రాగి పిండి తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులో 1 కప్పు మినపప్పు వేసుకుంటున్నాను. ఇందులోని 1 కప్పు బియ్యం వేసుకుంటున్నాను. మనం ఏ కప్పుతో అయితే మినపప్పు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు రాగులు వేసుకుంటున్నాను. ఇలా రాగులు వేసుకున్న తర్వాత ఇందులోని ఒక పావు టేబుల్ స్పూన్ అంతా మెంతులు కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో నీళ్లు పోసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. ఇలా 2-3 సార్లు నీళ్లు పోసుకొని శుభ్రంగా కడగాలి. ఇలా కడిగిన తర్వాత ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని దీని మీద మూత పెట్టి వీటిని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని ఇందులో మనం ఏ కప్పుతో అయితే రాగులు, మినపప్పు, బియ్యం తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక అరకప్పు వరకు అటుకులు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని వీటిని కూడా శుభ్రంగా కడగాలి. ఇలా కడిగిన తర్వాత అటుకులు కూడా మునిగేంత వరకు నీళ్లు పోసుకొని దీని మీద మూత పెట్టి వీటి రెండింటిని ఒక 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా 6 గంటల పాటు నానబెట్టుకుంటే బియ్యం, మినపప్పు, రాగులు అనేది బాగా నానిపోయి ఉంటాయి. అటుకులు కూడా బాగా నానిపోయి ఉన్నాయండి. ఇలా నానబెట్టుకున్న వీటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. నానబెట్టుకున్న బియ్యం, మినపప్పు, రాగుల్ని మరొకసారి కడిగి మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. ఇందులోని నానబెట్టుకున్న అటుకులను కూడా వేసుకుంటున్నాను. వీటినైతే కడగట్లేదండి, డైరెక్ట్‌గా వేసుకుంటున్నాను. ముందుగా కడిగి నానబెట్టుకున్నాం కాబట్టి. ఇలా అటుకులు కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్లు పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇది గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒకవేళ నీళ్లు సరిపోకపోతే ఇంకొంచెం నీళ్ళైనా పోసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువ పోసుకుంటే లూజ్ అయిపోతుందండి పిండి అయితే. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంత లూజ్‌గా ఉంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీని మొత్తాన్ని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని ఒక బౌల్‌లోకి వేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి రాత్రి మొత్తం దీన్ని ఫెర్మెంటేషన్ అవ్వనివ్వండి. ఓవర్ నైట్ ఫెర్మెంటేషన్ అయితే ఈ విధంగా పొంగుతుందండి. చూసారు కదండీ, ఇలా బాగా పొంగుతుంది పిండి అయితే. ఇలా పొంగిన పిండిని ఒకసారి గంటెతోటి కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీ టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడైతే నేను 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకున్నాను. ఇలా వేసుకొని పిండి మొత్తాన్ని కలిసే విధంగా మరోసారి కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు తీసుకొని నెయ్యి కానీ, ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇలా ఇడ్లీ ప్లేట్లకి నెయ్యి పూసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని వేసుకుంటున్నాను. మరి ఫుల్‌గా వేసుకోవద్దు. కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకుంటే ఇడ్లీ బాగా ఉడుకుతాయి. ఇలా ప్లేట్‌లోకి పిండి పెట్టుకున్న తర్వాత దీన్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఇడ్లీ పెట్టే గిన్నె తీసుకొని ఇందులో 1 గ్లాస్ వరకు నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు ఈ ప్లేట్‌లను ఇందులో పెట్టుకొని పైన మూత పెట్టి మీడియం టు హై ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఇడ్లీ అయితే బాగా ఉడుకుతాయండి. 10-15 నిమిషాలకి ఇడ్లీ అయితే బాగా ఉడికిపోయాయండి. చూసారు కదండీ, చేతికైతే అతుక్కోవట్లేదు ఇడ్లీ అయితే. ఇలా ఉడికించుకున్న ఇడ్లీని ఒక బాక్స్‌లో వేసుకొని దీన్ని పక్కనుంచుకోండి. ఇలా రెడీ చేసుకున్న ఇడ్లీని హాట్ బాక్స్‌లో వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల ఎప్పుడు తిన్నా సరే వేడిగా ఉంటాయండి ఇడ్లీ అయితే. చూసారు కదండీ, సాఫ్ట్‌గా ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ అయితే రెడీ అయిపోయాయి కదండీ. ఇప్పుడు సేమ్ బ్యాటర్ తోటి దోసలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్‌ని హీట్ చేసుకోవాలి. పాన్ హీట్ అయిన తర్వాత ఇందులో 1.5 గంట వరకు దోస పిండి వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఈ విధంగా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీని మీద కొంచెం ఆయిల్‌ని వేసుకొని ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడ్ తిప్పుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే దోసలు కూడా రెడీ అయిపోతాయి. ఇదే విధంగా మిగిలిన దోసలను కూడా తయారు చేసుకోవాలి. ఇలా దోసలు పోసేటప్పుడు పాన్ అయితే అతుక్కోకుండా నీట్‌గా వస్తాయండి దోసలైతే. మనం హోటల్‌లో ఎలా అయితే తింటామో దోసలు అదే విధంగా అంతే టేస్ట్‌తో ఉంటాయండి దోసలైతే. ఇలా అన్ని దోసల్ని రెడీ చేసుకొని ఒక ప్లేట్‌లో వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి దోసలు కూడా రెడీ అయిపోతాయండి.
చూసారు కదండి, ఒకే బ్యాటర్ తోటి రాగి ఇడ్లీని, రాగి దోశల్ని ఎలా తయారు చేసుకోవాలో. ఎన్నో ప్రోటీన్స్ ఉన్న ఈ రాగి పిండితోటి హెల్తీ బ్రేక్ఫాస్ట్ ని వారానికి ఒక్కసారైనా ఇలా చేసుకొని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.